79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. దేశమంతా కలిసి చేసే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ని అద్భుతంగా డెకరేట్ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ల కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వస్తే జెండా ఎగిరేసినప్పుడు మా అందరికి గూస్ బంప్స్ వచ్చేది. ఈ రోజు మీ ముందల నుంచుని జెండా ఎగిరేసినప్పుడు నాకు ఆ మూమెంటే గుర్తు వచ్చింది. ఈ సందర్భంగా ఇక్కడున్న పిల్లలందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి? మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది. ఈ వెపన్ పేరే అహింస. అహింస మనకిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ గారు. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం. ఈ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది. ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికి చెప్పారు. గాంధీ గారు చెప్పినట్లు మార్పు మన నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది. దేశం కోసం ప్రాణాలే అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వారి తుపాకీకి గుండు చూపించిన యోధుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు. జాతీయ జెండాని రూపొందించింది మన పింగళి వెంకయ్య గారు. మాకు వద్దు ఈ తెల్ల దొరతనమని పోరాడింది గరిమెల్లి సత్యనారాయణ గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది గొప్ప వాళ్ళు తెలుగు నేలపై పుట్టిన వారు. మన స్వాతంత్ర సమరయోధుల కీర్తిని దేశానికి తెలిసేలాగా కలిసి చేద్దాం. ఈ రోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకు ఇచ్చిన వరం. మన జిల్లాలో ఉన్న పెదనందిపాటులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు కూడా చేశారు. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, కనిగంటి హనుమంత్ గారు, పర్వతినేని వీరే చౌదరి గారు, తమణంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు.